అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. సో ఈరోజు మీ ముందుకైతే ఒక డిఫరెంట్ ఐటెం అయితే తీసుకొచ్చానమాట. ఒక స్నాక్ ఐటెం. ఇది మహారాష్ట్రియన్లో చాలా అంటే చాలా స్పెషల్ డిష్ అనమాట. డిష్ అంటే స్నాక్ ఐటెంగా చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. సో ఫస్ట్ టైం ఇది చూసినప్పుడు అంటే మాకు మహారాష్ట్రది ఇది ఇచ్చిందనమాట. సో అలా ఫస్ట్ టైం చూసినప్పుడు నాకైతే ఎందుకు తినాలని అనిపించలేదు బై లుకింగ్ వైజ్గా. బట్ ఒక్కసారి టేస్ట్ చూసాక మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో అది 2-3 సార్లు తిన్నప్పటి నుంచి నేను కూడా ఎప్పుడెప్పుడు చేస్తానా అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో అంత బాగుంటుంది. అదే అండి కొత్తిమీర వడలు అనమాట. సో మహారాష్ట్రలో కొత్తిమీరని కొత్తంబీర్ అంటారు, మనం కొత్తిమీర అంటాం. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే దీని పేరు కొత్తంబీర్ వడే. అదే మన తెలుగులో అయితే మనం కొత్తిమీర వడలని అనేయచ్చు. కానీ వడ అంటే మనం గారెల్లాగా చేసుకోము, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఈరోజు అయితే స్నాక్ ఐటెం చేస్తున్నాం కదా, మహారాష్ట్రియన్ స్పెషల్. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా బాగా నచ్చుతుంది ఈ స్నాక్ ఐటెం అనమాట. ఈవినింగ్ టైంలో కానీ అలాగా తినాలని ఏదైనా అనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే. సో వీడియో అయితే చూడండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. కానీ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఛానల్ని చూడండి. అలాగే వీడియోస్ కూడా నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు వడలు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చూడండి. ఈ కొత్తిమీర వడలు ప్రిపరేషన్కి అయితే ముందుగా మనం ఒక పెద్ద కొత్తిమీర కట్ట అయితే తీసుకుందాము. ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం కొత్తిమీర ఎక్కువగా ఉండాల్సిందే. సో ఈ కొత్తిమీరలో బ్యాక్ సైడ్ కాడలు ఉంటాయి కదా పెద్ద పెద్దగా, అవైతే తీసేయాలి, అప్పుడే బాగా వస్తుంది. సో అలా కట్ చేసుకొని మిగతా పార్ట్స్ అంతా రెడీ చేసుకోవాలి. దీనికి వెల్లుల్లిపాయలు అయితే ఇలా ఒలిచిపెట్టుకోవాలన్నమాట ఎక్కువగానే. అలాగే పచ్చిమిర్చి కూడా కారంకి తగ్గట్టు, కొంతమంది కారం వేసుకుంటారు, కొంతమంది ఓన్లీ పచ్చిమిర్చితోనే కూడా చేసేసుకోవచ్చు. కానీ పచ్చిమిర్చితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా పచ్చిమిర్చి తీసుకొని మనం టేస్ట్కి తగ్గట్టు వెల్లుల్లిపాయ దీంట్లో వేసేసి అలాగే జీలకర్ర కూడా వేసేసుకుందాము. కొంతమంది దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేస్తారంటారు, బట్ పచ్చి కొబ్బరి వేస్తే కూడా టేస్ట్ అలాగే అయిపోతుంది. అది వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీరని అయితే మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని చక్కగా చాప్ కటింగ్ చేసుకోవాలన్నమాట. చాప్ కటింగ్ కాకపోయినా కానీ కొంచెం మాత్రం ఇప్పుడు చూపిస్తున్నట్టు వీడియోలో చిన్నగా అయితే కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే ఆకుగా ఉంటుందన్నమాట. సో ఇలా నీట్గా కట్ చేసుకున్న కొత్తిమీరలో ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే పకోడీలు అవి చేసుకునేటప్పుడు అయితే ఏ పిండి వాడతామో అవే పిండి వాడాలన్నమాట. దీనికి అంటే శనగపిండి, జొన్నపిండి, నువ్వులు అండ్ పసుపు, ఉప్పు అనమాట. జొన్నపిండి ప్లేస్లో మనం బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా జొన్నలు వాడతారు కాబట్టి జొన్నపిండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ అనమాట. ఇది మన కారంకి తగ్గట్టు ఎంత కారం కావాలో అలా వేసుకోవాలి. కారం పొడి వేసుకునే వాళ్ళు కూడా కారం పొడి వేసుకోవచ్చు. వెరైటీగా చేస్తారండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కూడా వేసుకుంటారు. సో ఇప్పుడు మనం మిగతా ఏదైతే ఐటమ్స్ చూపించామో అన్నీ ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవడమే. అంటే జొన్నపిండి, పసుపు, నువ్వులు, పేస్ట్. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది పేస్ట్. అది కూడా పేస్ట్ అయిపోకూడదు, పచ్చిమిర్చి వెల్లుల్లిపాయది కొంచెం గాఢగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం శనగపిండి ఇంకా కలపలేదు. ఫస్ట్ అయితే వీటిని వేసి కలుపుకోవాలి. బాగా ప్రెస్ చేసి కలపకూడదు, పైన మాత్రమే కలపాలన్నమాట. లేకపోతే కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది, వచ్చినా ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటి అంటే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ప్రెస్సింగ్ ఎక్కువ చేయకూడదు. తర్వాత శనగపిండి వేసుకొని దాని క్వాంటిటీని బట్టి, కన్సిస్టెన్సీని బట్టి మనమైతే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న దాంట్లో శనగపిండి అయితే వేసుకుందాము. శనగపిండి ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అని కాదండి, కొత్తిమీర కట్టను మనం తీసుకునే దాన్ని బట్టి కలుపుతున్నప్పుడు మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావాలి, అలా మాత్రమే వేసుకోవాలన్నమాట శనగపిండి. లైక్ మనము
ఆనియన్ పకోడీ, క్యాబేజీ పకోడీ చేసుకుంటాం కదా, అప్పుడు మనం కలుపుతుంటుంటే లోపల నుంచి వాటర్ అయితే అవుట్ అవుతుంది కదా. సో అప్పుడు దానికి తగ్గట్టు ఎలా శనగపిండి వేసుకుంటామో అలాగే వేసుకోవాలి దీనికి కూడా. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము. ఈ ఉప్పు కూడా పూర్తిగా డిపెండ్స్ అనమాట, మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలి ఉప్పు. తినే వాళ్ళని బట్టి ఉప్పు అయితే ఎవరైనా నార్మల్గానే తింటారులేండి. సో అలా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవడమే. సో నీట్గా ఇంకా మిక్స్ చేసుకోవాలి ఇవన్నిటిని. బాగా మిక్స్ చేసుకున్నప్పుడే బాగా వస్తుంది. సో ఇదంతా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొంచెం సరిపోకపోతే అయితే శనగపిండి మళ్ళీ యాడ్ చేస్తాం అనమాట. లేకపోతే ఆకుగా కూడా అయిపోయి ముద్దగా రాదనమాట. పిండి ఎక్కువ అయిపోయిందని అనుకుంటే, ఒకవేళ మనకు సడన్గా ఒక్కోసారి ఎక్కువ అయిపోయింది అనిపిస్తే ఇలా కొంచెం వాటర్ చిలుక్కొని అయితే మనం మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ జొన్న పిండి అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట. మన సైడ్ మనం బియ్యం పిండి వేసుకుంటాం కదా క్రిస్పీకి, అలా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు అదైతే కలిపేలోపు నేనైతే స్టీమ్ పెడతాను అనమాట. సో ఇది స్టీమ్ పెట్టి చేయాలి, అందుకని చెప్పేసి ఒక తపాల్లో వాటర్ అయితే తీసుకున్నాము. కుక్కర్లో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, స్టాండ్ పెట్టి అలాగే స్టీమ్ ఇచ్చుకోవచ్చు. బట్ నేను ఇలా అయితే చేస్తాను. సో వాటర్లో ఉన్నది కొత్తిమీర ఆకు, మళ్ళీ దాంట్లో ఏదో ఉంది అని అనుకోకండి. సో కొత్తిమీర ఆకు కాబట్టి నేను కూడా లైట్ తీసుకున్నాను. సో ఇలా ఫామ్ చేసుకోవాలన్నమాట మిక్సీ అంటే మిక్సర్ని కలుపుకున్న మిశ్రమం మొత్తము. సో ఇప్పుడు దీన్ని ఇలా పొడవుగా చేసుకోవాలి. మనం ఏదైతే చిన్న ముద్దలుగా తీసుకుంటున్నామో దాన్ని ఇలాగ పొడవుగా చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క షేప్లో ఎవరికి నచ్చిన షేప్ వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది స్క్వేర్ షేపుల్లో కూడా చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది అనమాట. సో ఇలాగ చేసుకున్న దాన్ని కొంచెం నువ్వులు వేసి, నువ్వులు అనమాట పైనుంచి కొంచెం ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లేట్లో వేసి చుట్టూ రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్ప్రింకిల్ చేస్తే అంత బాగా అతుక్కోదు కాబట్టి మనం ఇలా వేసి అయితే రోల్ చేసుకుంటున్నాము. ఇలా రోల్ చేసుకున్న దాన్ని మనం ఏదైతే వాటర్ హీట్ అవుతుందో దాని మీద ఇలాంటి ప్లేట్ ఉంటే పెట్టుకోవచ్చండి. లేకపోతే మన ఆవిరి కుడుములు చేసుకుంటాం కదా, అలా క్లాత్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇలాంటిది ఉంటే మాత్రం బాగా వస్తుందన్నమాట ప్లేట్. సో ఇలాంటి ప్లేట్ పెట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఈ ప్లేట్లో అయితే పెట్టుకొని స్టీమ్ చేస్తామన్నమాట. అప్పుడు ఇది స్టీమ్కి ఉడుకుతుందన్నమాట. సో అలా ఉన్న మిగతా ముద్ద కొద్దిసేపు ఎక్కువ అవ్వగానే కొత్తిమీర వాటర్ రిలీజ్ చేస్తుంది కదా. సో అప్పుడు మనం మళ్ళీ కొంచెం పిండి వేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే మనం గట్టిగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఫస్ట్ ఆల్రెడీ చేసి మనం స్టీమ్కి పెట్టాము, ఇంకా మిగతా అనమాట. సో ఇవి ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం కొత్తిమీర మనం ఎక్కువగానే వాడాల్సి ఉంటుందండి. లేకపోతే ఇంట్లో మొత్తం చేసుకోవాలనుకుంటే ఒక చిన్న కట్ అయినా సరిపోతుంది. కానీ ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినా అలాంటప్పుడు మాత్రం ఎక్కువ కొత్తిమీర పడుతుంది. శనగపిండి అయితే క్వాంటిటీ ఎక్కువ పడదండి. శనగపిండి కలుపుతున్నారు కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అట్లా ఇట్లా ఏమనుకోవాల్సిన పని లేదండి. శనగపిండి క్వాంటిటీ అయితే ఎక్కువ పట్టదనమాట. సో ఇలా మనకు ఎంత కావాలో ఎంత క్వాంటిటీ ఉంటుందో అన్ని రోల్స్ అయితే రెడీ చేసి పెట్టుకొని ప్రతి రోల్ని కూడా ఇలా నువ్వుల్లో మనమైతే రోల్ చేసుకోవాలన్నమాట. నువ్వులు ఆయిల్లో వేసేటప్పుడు కూడా చిటపటా వేస్తుంది, చూసుకోవాలి కొంచెము. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నువ్వులు ఉంటే. నువ్వులు కూడా హెల్త్కి కూడా చాలా మంచిదే కదా. సో ఇప్పుడు మనం చేసుకున్న ప్రతి దాన్ని అనమాట ఇలాగా స్టీమ్కి పెట్టుకున్న ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. బట్ నువ్వులు మాత్రం మర్చిపోవద్దు స్ప్రింకిల్ చేసుకోవడము, అప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా నాకైతే ఒక 4 రోల్స్ వరకు అయిందనమాట. సో ఈ 4 రోల్స్ని అయితే నువ్వుల్లో మొత్తం స్ప్రెడ్ చేసుకొని అయితే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్న దానిపైన ఒక మూత అయితే పెట్టుకొని స్టీమ్ ఇచ్చుకోవాలి. మూత పెడితేనే కదండి స్టీమ్ ఉంటుంది. అలా అని మొత్తం వెళ్ళకపోయినా పర్వాలేదు, బట్ స్టీమ్ అయితే అవ్వాలి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని 15 to 20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలన్నమాట. పెద్ద ఫ్లేమ్ పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే లో ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. అంటే వాటర్ హీట్ అయిపోయిన తర్వాత అనమాట ఇది. సో నేనైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. ఇలా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఇప్పుడు మనకు టైం అయింది చూద్దాము. మనం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తుంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఇది ఉడికింది లేనిది అనేది. ఇట్లా బంప్ అవుతున్నట్టు ఉంటుంది మనం గట్టిగా ప్రెస్ చేస్తుంటే. మనమైతే అలా చూసుకోవాలి. నార్మల్గా లేకపోతే హ్యాండ్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది కదా పచ్చి ముద్ద అయితే. సో అలాగా స్టవ్ ఆపేసుకొని కొద్దిసేపు అలా వదిలేస్తే కొంచెం చల్లారుతుందనమాట. సో టైం ఉంటే ఫుల్గా చల్లారిన తర్వాత కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఏంటి అంటే ఇలాగ కొంచెం హీట్గా ఉన్న ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని నైఫ్తో అయితే కట్ చేసుకోవాలి అనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. కాకపోతే యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఇంకా మిగతా ప్రాసెస్ అన్నీ షేప్స్ అనేది ఇప్పుడు వస్తున్న జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది. బట్ వీళ్ళ యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. సో ఇలా మనం ప్రతి ఒక్క రోల్ని కట్ చేసుకోవాలి. ఎంత సైజులో వస్తే అంత సైజులో బాగా ఉడికితే నీట్గా కట్ అవుతుంది. అలాగే బాగా చల్లగా అయినా కూడా నీట్గా కట్ అవుతుంది. ఇన్ కేస్ నీట్గా కట్ అవ్వకపోతే చాక్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి తీస్తే నీట్గా కట్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనం చేసిన ప్రతి రోల్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అన్నిటినీ మనం అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు నీట్గా ప్లేట్తో హ్యాండ్తో పట్టుకొని టకటక వేసేయచ్చు అనమాట. అందుకు సో ఇలా మనం కట్ చేసిన దాంట్లోనే ఉంచితే మనం ఎక్కువగా తీసుకోలేం కదా, ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఇలా నేను ప్రతి రోల్ని అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేయొచ్చు, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. షాలో ఫ్రై చేయాలంటే ప్యాన్ మీద ఇది వేసేసి కొంచెం ఆయిల్ లైక్ బ్రష్ తోటి కొంచెం స్ప్రెడ్ చేసి ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయాలంటే మాత్రం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇలా నేను ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకున్నాను. కానీ డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. అప్పుడప్పుడు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కంటిన్యూగా డీప్ ఫ్రైస్ అయితే బాగోదు, కానీ అప్పుడప్పుడు అలా చేసుకోవచ్చు. షాలో ఫ్రై చేసుకునే వాళ్ళు దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ పెట్టి 2-3 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇటు అటు తిప్పేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇలా మనం చేసుకున్న అన్నిటినీ ఆయిల్లో అయితే వేసుకోవాలండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక. సో ఇది ఫాస్ట్గా అయితే వేగిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయింది కదా స్టీమ్లో. సో కుక్ అయింది కాబట్టి ఎక్కువగా టైం పట్టదు. సో కొంచెం ఇలా వేగిన వెంటనే రివర్స్ చేసేసుకోవాలి అన్నింటినీ. కొంచెం స్లోగా చేసుకోవాలి, లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా అన్నిటినీ రివర్స్ చేసేసుకొని లైట్గా గోల్డెన్ ఫ్రై కలర్ రావాలన్నమాట. ఆ కలర్ రాగానే మనకు తెలిసిపోతుంది, అలా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఆ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. లైట్గా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కుక్ అయిన ఐటెం కాబట్టి. పచ్చిదైతే మనకు పచ్చివాసన అలా వస్తుంది, కానీ స్టీమ్ అయిన ఐటెం కాబట్టి మనకు అంతగా ఏమనిపించదు అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. సో ఇలా నీట్గా కలర్ వచ్చిన తర్వాత ఉడికిపోతుంది కాబట్టి మనం ఇంకా అన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమే. కానీ చెప్తున్నాను, ఈ కొత్తిమీర వడలు మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా తినొచ్చు. స్నాక్ ఐటెంగా కూడా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనది కలర్ బాగా వచ్చేసింది కదా కొత్తిమీర వడవి, ఇవైతే ఇప్పుడు తీసేసుకోవడమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ ఆయిల్లో నువ్వులు అయితే ఒక్కొక్కసారి విడిపోతున్నాయి కదా, ఈ నువ్వులు ఒక్కొక్కసారి పేలే అవకాశం కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే కుక్ చేసుకోవాలి, ఫేస్ అలా దగ్గరగా పెట్టుకోకుండా నీట్గా అయితే కుక్ చేసుకోవాలి. చెప్పలేమండి, ఒక్కొక్కసారి వంటలు చేస్తున్నప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు వంటలు చేసుకుంటున్నా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. సో ఇలా ఒక రౌండ్ వేసేసిన తర్వాత రెండో రౌండ్ మిగతా పీసెస్ ఉన్నాయి కదా అండి, 2-3 రౌండ్స్ అయితే పట్టింది నాకు, 2-3 సార్ల వరకు. సో 2-3 సార్ల వరకు నీట్గా అయితే ఫ్రై చేసేసుకున్నాను. సో ఇలాగ ఫ్రై చేసుకున్న వాటన్నిటికీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. సో అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే కొత్తిమీర వడలు అనమాట. ఒక స్టీమింగ్కే కొంచెం టైం పడుతుంది. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో కొత్తిమీర వడలు. ఎంత నువ్వులు కూడా పైనుంచి మనం వేయడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది కదా, తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే దీన్ని మనం సాస్తో కానీ చట్నీస్తో కానీ తినవచ్చు అనమాట. సాస్ అయితే పిల్లలకి బాగా ఇష్టంగా ఉంటుంది కదా, ఇలాగ డెకరేట్ చేసి ఇస్తే కూడా పిల్లలకి చూడడానికి బాగుంటుంది కదా. సో చాలా బాగా తింటారనమాట. సో సాస్తో కూడా చాలా బాగుంటుంది. నాకు ఎక్కువగా సాస్ అంతగా ఇష్టం ఉండదు, బట్ సాస్తో అయితే బాగానే ఉంటుంది టేస్ట్. చట్నీ కూడా చేసుకోవచ్చు అండి, మింటి చట్నీ కానీ పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో ఒక బయట అయితే ట్రై చేస్తున్నాను విత్ సాస్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి. అప్పుడప్పుడు ఈ చలికాలంలో వేడివేడిగా ఇలా కొత్తిమీర వడలు చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అసలే ఇక్కడ చలి చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఇలాంటి వేడివేడి ఐటమ్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఇప్పుడైతే ఒక వడ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో నాకు సాస్తో తినడం ఎక్కువగా ఇష్టం ఉండదు, సో అందుకే నేను ఇలా ప్లెయిన్గా తింటున్నాను. సో చాలా బాగుంటుంది టేస్ట్.
సాస్ అంటే ఇష్టపడే వాళ్ళు సాస్తో తింటే కూడా బాగుంటుంది, కానీ నాకు సాస్ కంటే కూడా ప్లెయిన్గానే చాలా ఇష్టం. అందుకనే నేను ప్లెయిన్గా టేస్ట్ చేశాను అనమాట. సో మీకు ఈ కొత్తిమీర వడలు తప్పకుండా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి, నేను చెప్పింది నిజమేనా కాదా అని చెప్పేసి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వీడియోస్ చూడండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.